జీవం గల దేవుని సంఘానికిని వీక్షించున్న వారికిని శుభములు కలుగునుగాక. మీ కుటుంబాలను, మీ వ్యక్తిగత జీవితాలను, మీరు ఏ ప్రాంతంలో ఉన్న మీ ప్రాంతము మీ ద్వారా దేవుని ఆశీర్వాదం ద్వారా, దేవుని అభిషేకం ద్వారా మీరు దీవించబడాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఎందుకో మనల్ని ప్రత్యేకమైన తన దిశ గుండా తన మార్గంలో మనం వెళ్ళడానికి ఎల్లప్పుడూ మన వెంటే నడిచే దేవుడు, మనకు పరివర్తన కలిగజేసే దేవుడు, బలహీనతల నుండి బలంలోకి నడిపించే దేవుడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు. నడిపించు, బలపరచు, నీ మాటలు విని గైకొనేటట్టుగా చేయము. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు యొక్క పాఠం ఫ్రమ్ సిన్నర్ టు సర్వెంట్, పాపి నుండి సేవకుడి వరకు.
పాపి నుండి సేవకుడి వరకు, ఫ్రమ్ సిన్నర్ టు సర్వెంట్. ఈ యోబు గ్రంథము 42వ అధ్యాయం నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. 42వ అధ్యాయము యోబు గ్రంథము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కారేదనియు నేనెప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియచేయము. చెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారతో నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. ఈ మాటలు ఒక పాపి అన్నటువంటి మాటలు. వాస్తవానికి యోబు మాట్లాడినప్పటికీ యోబు తెలుసుకున్నది ఏంటంటే, ఐఎమ్ బీటెన్ బై యువర్ లవ్. నీ వాక్యాన్ని బట్టి నేను ఓడించబడ్డాను, నీ ప్రేమను బట్టి ఓడించబడ్డాను. పరీక్షలో ఉండబడినటువంటి నా జీవితం అనవసరంగా కొన్ని మాటలు పలకటం చేత నన్ను నేను అపరాధిగా గ్రహించిన దినాన్ని బట్టి నేను ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నాను అంటాడు. కనుక యోబు హంబుల్ హిమ్సెల్ఫ్. 1వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో స్నేహితులు, 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో జరిగిన సంగతులు, మధ్యలో స్నేహితులు రావటం, వాళ్ళు ప్రశ్నించటం, జవాబులు చెప్పడం, తిరిగి కొన్ని ప్రశ్నలకు దేవుడు ప్రశ్నించడం, ఆ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు లేదు. వాళ్ళ దగ్గర లేదు, యోబు దగ్గర కూడా లేదు. జవాబులు చెప్పలేని పరిస్థితుల్లో హీ అండర్స్టూడ్ దేవుని శక్తి అంటే ఏంటిది, ఆయన న్యాయం అంటే ఏంటిది అని దేవుని యొక్క ప్లాన్స్ని అర్థం చేసుకున్న వాడుగా యోబు ఆయన సముఖంలో ఉండి ఈ మాటలు చెప్తున్నాడు. పశ్చాత్తాపపడి అంటున్నాడు. యోబు పశ్చాత్తాపడడం ఏంటి అని మనం ఎప్పుడు ఆలోచన చేయం. కానీ యోబు పశ్చాత్తాపడ్డాడు. నేను ఒక పాపిని అని గ్రహిస్తూ ఉన్నాను అనే సంగతిని ఆలోచన చేసుకున్నాడు. ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. యోబు కలిగినటువంటి అనుభూతి, ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ బికాస్ ఐ నో మై ప్రైడ్. నా అతిశయం, నా గర్వం తలకెక్కిపోయింది, తలకు మించి దాటిపోయింది. కొంచెం ఛాన్స్ దొరికితే చాలు ఇక నా ప్రతిభను గురించి చెప్పి అనేకులను ఎక్కడికో నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. నా గర్వం, నా అతిశయం ఏంటిదో నేను అర్థం చేసుకున్నాను. ఐ నో దాట్ ఐఎమ్ ఏ డస్ట్ అండ్ యాష్ అంటాడు. ఈ మాటలు ఆలోచన చేసుకున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, నా జీవితం, ఈ మంటి జీవితం ఒక ధూళి లాంటిది, బూడిద లాంటిది అని యోబు అర్థం చేసుకొని ఈ మాటలన్నీ దైవ సమ్ముఖంలో చెప్తూ ఉంటాడు. 42nd చాప్టర్ మనం చదువుకున్నప్పుడు దేవునికి ఎలాంటి ఆశీర్వాదాలు కలిగినాయో, యోబు కుటుంబానికి కలిగినాయో, ఎలాగ సంపత్తి జరిగిందో ఆ విషయాల గురించి మాట్లాడుకుంటాము. కానీ ఒక పాపి మార్చబడి దేవుని సేవకుడు అయ్యాడనే విషయాన్ని గురించి మనం తలంచాం. కనుకనే పాపి నుండి సేవకుడుగా మార్చబడినటువంటి యోబు జీవితాన్ని గురించి నేను ఆలోచన చేసుకుంటున్నాను. కనుక చాలా ఏళ్ల క్రిందట చార్ల్స్ హ్యాడన్ స్పర్జన్ తను ఉపదేశాలలో ఒక మాట మాట్లాడాడు. ద డోర్ ఆఫ్ రిపెంటెన్స్ ఓపెన్స్ ఇంటూ ద హాల్ ఆఫ్ జాయ్. మళ్ళీ చెప్తాను, ద డోర్ ఆఫ్ రిపెంటెన్స్ ఓపెన్స్
ఇంటూ ఏ హాల్ ఆఫ్ జాయ్ అని చెప్తాడు. ఈ మాట చదువుకున్నప్పుడు నాకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అవునండి, ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో వారి జీవితాలలో ఒక పెద్ద గదిలో ఉన్నటువంటి సంతోషానికి దారి తీస్తుందనే సంగతిని నేను అర్థం చేసుకొని ఈ మాటలు చదువుకుంటూ ఉన్నాను. పాపినైన నేను దేవా ఒక సేవకుడిగా మారాలని ఇష్టపడుతున్నానని యోబు చెప్పినటువంటి మొదటి 4-5 వచనాలలో ఆలోచన చేసుకున్నప్పుడు హౌ డిడ్ యోబు దేవుణ్ణి పరిచర్య జరిగించాడు. అసలు ఘట్టం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 5వ వచనం నుంచి 7వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. 7వ వచనం నుంచి కొన్ని వచనాల దాకా దేవుని పరిచర్యకు ఎలాగా దారి తీసింది. ఒకవేళ ఆయన పశ్చాత్తాపం కావచ్చు, తగ్గించుకునే మనస్సు కావచ్చు, తన స్థితిని గ్రహించిన మనస్సే కావచ్చు, ఎలా దారి తీసింది అని నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ మధ్యకాలంలో ఆయన పడినటువంటి శ్రమ, సఫరింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మినిస్ట్రీ అని నేను అర్థం చేసుకున్నాను. చుట్టూరా తన స్నేహితులు, హి వాజ్ సఫరింగ్. దేవుని కొరకే ఆయన శ్రమ పడటం అదొక మంచి పాఠం, ఒక పెద్ద పరిచర్య. ఆ పరిచర్య ద్వారా ఆయన స్నేహితులు మార్చబడ్డారు. తన జీవితం కూడా పూర్తిగా మారిపోయింది. దేవుడికి ఇష్టమే, దేవుడికి ప్రీతికరమైన వాడే. కానీ హీ అలౌడ్ సేటన్ టు టెస్ట్ హిమ్. సాతానుడికి అనుమతి ఇచ్చి అతని జీవితాన్ని పరీక్షింపచేసి ఇంకా మేలిమి బంగారంలాగా ఆయన జీవితం రావడానికి, దేవుని పరిచర్యలో ఉండడానికి సఫరింగ్ ఈజ్ ఎ మినిస్ట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకొక పరిచర్య దేవుడు ఇస్తున్నాడు. అక్కడ గమనిస్తూ ఉంటే సఫరింగ్ ఈజ్ ది విల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మినిస్ట్రీ అని అర్థం చేసుకున్నప్పుడు కొంతమందికి ఎలాంటి అనుభవాలు ఇష్టం ఉండదు, కానీ నేర్చుకోవాలి. ఎన్ని దినాలు ఆయన గీక్కుంటూ కూర్చున్నాడో, ఆ చర్మ వ్యాధి నుంచి విముక్తి పొందడానికి నిశ్శబ్దంగా ఎలా ఉన్నాడో, ఆ శ్రమ దినాలన్నీ కూడా ఒక పాఠంగా మనకు ఇవ్వబడ్డాయనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుని చిత్తంలో మనము, నీవు, నేను బాధపడటం అదొక పరిచర్య. ఆ పరిచర్య మరొకరికి ఒక పాఠంగా ఉంటుందనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరొకరి సఫరింగ్ అది నాకు ఒక మంచి లెసన్, నాకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రత్యేకించబడిన జీవితంలోకి ఇలాంటి పరిస్థితులకు ఎప్పుడు వచ్చాడు అంటే వెన్ హీ బిగాన్ టు రిపెంట్. అన్నీ ఆలోచన చేసుకున్నాడు. మొదటి అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు, తిరిగి 42వ వచనం వరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇంత ఆలోచన చేసి, దేవా అనాలోచితంగా నేను చాలా మాట్లాడాను, నాకు నేనే హెచ్చింపజేసుకున్నాను, నాకు నేనే పవిత్ర అనుకున్నాను. కానీ నీ శక్తి ముందు, నీ న్యాయ విధుల ముందు ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్య ఏ పాటిది? ఏం మాట్లాడుతున్నాడు? మనకు దూల ఎక్కువ, మాట్లాడడం ఇష్టం, చేసుకుంటుంటాం, కానీ పరీక్షించుకోవడం తక్కువ. అప్పుడు దేవుడు ఒక పరిచర్ని ఇస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్స్తో చెప్తాడు, దేవుడు ఇలా చేయండి అని చెప్తాడు. యోబుతో కూడా దేవుడు ఇలా చెప్తూ ఉంటాడు, దే విల్ కమ్ అండ్ యూ ప్రే ఫర్ దెమ్. నేను, నా శరీరం బాగలేదు, నా శరీరం సఫరింగ్స్తో ఉంది, నా శరీరం బాధతో ఉన్నది, బట్ ఐ షుడ్ ప్రే. ఇది మాట విన్నప్పుడు పాపి అయినటువంటి యోబు వాళ్ళ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేస్తే, ఆ యొక్క సిన్నర్ ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకు మేలు చేయడమే కాదు, తనకు స్వస్థత కలగటం, ఒక సర్వెంట్గా మార్చబడ్డము అనేది గొప్ప ఆశీర్వాదకరం. ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఎ మినిస్ట్రీ. హౌ ఆఫన్ డూ యూ డూ దట్? డూ ఐ డూ దట్? హౌ ఆఫన్ ఐ ప్రే ఫర్ అదర్స్? మన ఇంటి వాళ్ళ గురించే మాట్లాడుకోవడం ఎక్కువైపోతుంది, కానీ పక్కింటి వాళ్ళది, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ గురించి ప్రార్థించడం చాలా తక్కువ చేస్తాం. దీవించు దేవా,
బ్లెస్ చేయదేవా అని ప్రార్థన చేస్తాం. అలా కాకుండా ఖచ్చితంగా ఒక పాయింట్ తీసుకొని ఇలాంటి నిర్దేశించి నాకు సైకిల్ కావాలి, నాకు ఫీజు కావాలి, వస్త్రములు కావాలి, వాళ్ళకున్నటువంటి నైజం మార్చబడాలి అని చేస్తే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. గాడ్ విల్ రీచ్ ఎనీవేర్. నీ ప్రార్థన నీ ఉన్న స్థలం ఇక్కడే ఉంటుంది, నీ ప్రేయర్ ఇక్కడే ఉండదు. కానీ దేవుని తాకిన తర్వాత ప్రపంచంలోని అంచుల వరకు ఆ ప్రార్థన వెళ్ళి అక్కడ వాళ్ళకు స్వస్థత కలుగజేస్తుంది. వాళ్ళు విముక్తి చెందించబడతారు అనే విషయం దీన్ని బట్టి నేను తెలుసుకుంటున్నాను. అందుకొరకే యోబు గ్రంథం 42వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్. ఐఎమ్ ఎ సిన్నర్, ఐ నీడ్ టు హంబుల్ మై సెల్ఫ్, ఐ నీడ్ టు కన్ఫెస్ ఇట్, ఐ నీడ్ టు రియలైజ్ ఇట్, దెన్ ఐ కెన్ ప్రే ఫర్ అదర్స్. ప్రేయింగ్ ఈజ్ మై మినిస్ట్రీ. ప్రతి విశ్వాసికి దేవుడు ఈ పరిచరణ ఇచ్చాడు. నాకు లేదండి అని చెప్పడానికి వీళ్ళే. యు ఆర్ ఎ ప్రేయర్ వారియర్ ఎవ్రీ డే. యూ షుడ్ బికమ్ దాట్. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయడానికి ఒక 10 minutes టైం గడపడానికి, ఉదయం 10 minutes, సాయంత్రం 10 minutes. ఒక్కొక్కరికి జ్ఞాపకం వస్తున్నప్పుడల్లా, వాళ్ళనితో చెప్పకపోయినప్పుడు అయినా కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. యథాస్థితి నీకు కలుగజేయబడుతుంది, వాళ్ళ జీవితంలో మార్పు కలుగజేయబడుతుంది. దేవుడు ఒక సిన్నర్ని కన్ఫెస్ చేయడం వల్ల, యోబు అనే పాపిని ఒప్పుకోవడం వల్ల పశ్చాత్తాపం నడిపించబడి ఒక సేవకుడుగా మార్చబడి వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు గాడ్ విల్ బ్రింగ్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ ది లైఫ్. నా జీవితంలో వస్తుంది, వేరే వాళ్ళ జీవితంలో వస్తుంది. గాడ్ విల్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ పక్షంగా దేవుడు వారి మధ్యలో వాడబడతాడు. ఇలాంటి పరిచర్య దేవుడు మనకిచ్చాడు. ఇలాంటి పరిచర్య చర్మ వ్యాధి కలిగినటువంటి వారికి ప్రత్యేకంగా యోబుకు దేవుడు దయచేశాడు. అవి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నాకు ఏం పరిచర్య ఇచ్చాడు అని ఆలోచన చేసుకుందాం. చేసుకున్నప్పుడు ఈ పరిచర్యలో రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. యూ కెన్ బికమ్ గొప్ప దైవజనులైన జాన్ హైడ్ లాగా మార్చబడదాం. పంజాబే మార్చబడుతుంది. వితౌట్ జాన్ హైడ్ భారతదేశానికి వచ్చి ఒక ప్రదేశంలో ఉండి ప్రార్థించకపోతే ఇప్పుడు మార్పు జరిగేది కాదు. ఇప్పుడు మార్పు జరుగుతూ ఉంది. నీ ప్రార్థన, నా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, దేవుడు దీనికి ఎంత విలువనిస్తాడో మనం అర్థం చేసుకుందాం. మన అశ్రువులు, మన కన్నీరు దేవునికి పన్నీరు. కనుక తప్పకుండా మనం ఇతరుల కొరకే ప్రార్థన చేయడానికి నోచుకుందాం. అలా చేద్దాం, ఆశీర్వదించబడదాం, వాళ్ళని ఆశీర్వదిస్తాం. దైవాశీస్సులు మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మేము ఏ స్థితిలో ఉన్నా మా సఫరింగ్స్, మాకున్నటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు మరొకరికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడవు కనుక నీకు వందనాలు. ఈ లోబయ అనుభవాల గుండా మేము వెళ్ళడానికి 84వ కీర్తనని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు. దీవించుము. వాటిని దూరం చేయు దేవా అని ప్రార్థించకుండా ఇతరుల కొరకు మేము ప్రార్థించే భాగ్యము మాకు ప్రసాదించు. ఎవరి కొరకైనా మేము ప్రార్థించడానికి మాకు మనసును దయచేయి. మేము నీతిమంతులం కాదు తండ్రి. నీ నీతి, నీ శక్తి మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచినావు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నీ దీవెనలు మాకు దయచేయమని, నడిపించమని, బలపరచమని, ఒక ప్రార్థనా యోధునిగా మమ్మల్ని చేయమని యేసు ప్రియ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.